లోకేశ్వరి వచ్చావా? రా, నాతో పాటు నా ఆనందాన్ని షేర్ చేసుకుందు గాని. ఆనందమా? దేనికే? ఆ గుండమ్మ నిన్ను ఆ లలితాదేవిని కలిపి ఎదవల్ని చేసినందుకా? ఇదిగో నువ్వలా కోపంగా చూడకు. జరిగిందే కదా అంటున్నాను. కరెక్టేనమ్మా, నువ్వు అన్నది కరెక్టే. జరిగిందే చెప్పావు. కానీ నా ఆనందం జరగబోయే దాని గురించి. ఏంటి అది? ఇప్పటి వరకు ఆ గుండమ్మ నాశనాన్ని కోరుకుంటున్నదెవరు? ఇంకెవరు? నువ్వు ఆ లలితాదేవి. ఏ ఇప్పుడు గుండమ్మ మీద పగ తీర్చుకోవడానికి మూడో పార్టీ ఏమైనా దొరికిందా ఏంటి? లేదు. ఇప్పటి వరకు మనం దాని గోతులు తీయాలని చూస్తే ఇప్పుడు ఆ గుండమ్మ తన గొయ్యి తనే తీసుకోబోతోంది. నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదే. దాని గొయ్యి అదే తీసుకోవటం ఏంటి? ఫ్యాషన్ షోలో గెలిచినందుకు రేపు ఆదిని ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నారంట కదా. మీ సక్సెస్ లో నాకు క్రెడిట్ కావాలి. రేపు జరగబోయే ఇంటర్వ్యూలో మీరు నా గురించి గొప్పగా చెప్పాలి. అదన్న మాటలో తప్పే ఉందే. నిజంగా గుండమ్మే కనుక లేకపోతే పోటీల్లో ఆది గెలిచేవాడా ఏంటి? ఆ పాయింట్ని రేపు నేను ఆయుధంగా మలుచుకోబోతున్నాను. ఆ గుండమ్మని దెబ్బ కొట్టబోతున్నాను. నేను కొట్టబోయే దెబ్బ ఎలా ఉంటుందో రేపు బుల్లితెర మీద చూద్దు గాని. అబ్బాయ్, కాఫీ ఏమైనా వచ్చిందా? దానికోసమే వెయిటింగ్. అవునా? ఉండమ్మా కాఫీ, ఉండమ్మా కాఫీ, ఉండమ్మా కాఫీ, ఉండమ్మా కాఫీ అమ్మా. అబ్బబ్బా, ఏంటిది? కాఫీ కాఫీ అంటూ పొద్దున్నే ఏంటి కాకిగోలా? కాగోలు కాదమ్మా, ఉదయం లేవగానే కాఫీ పడకపోతే బండి కదలదు కదా మరి. మీరు అరిస్తేనే కాఫీ వస్తుందా? రోజు గుండమ్మ తెస్తుంది కదా. కానీ ఇంకా తేలేదు కదరా. అదిగో మిక్సీ సౌండ్. కాఫీయే కాదు, ఉదయం టిఫిన్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. గుండమ్మా, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? మేడం మీద బట్టలు ఆరేసి వస్తున్నానండి. ఎందుకండి? అది కాదదునా, మీరు బట్టలు ఆరేయడానికి వెళ్తే కిచెన్లో ఎవరున్నారు? కిచెన్లోనా? అదిగో మిక్సీ సౌండ్ కూడా వస్తుంది చూడు. అయితే కిచెన్ లో లోకేశ్వరి ఉండుంటుంది. లోకేశ్వర్య? లోకేశ్వరా? 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 నిన్నంతా అన్ని పనులు తనే చేసింది కదా, ఇవాళ కూడా తనే చేయాలి అనుకుంటుందేమో. ఏంటి అందరూ ఇలా హాల్లో డిస్కషన్ పెట్టారు? నువ్వేంటి ఇక్కడున్నావు? ఇంకెక్కడుంటుంది? అది కాదమ్మా, మీరిద్దరూ ఇక్కడే ఉంటే కిచెన్లో మిక్సీ పడుతుంది ఎవరని.
నేనేనండి. కామాక్షి, ఈ కొత్త వంటవాడెవరే? అయ్యో, నేను వంటవాణ్ణి కాదండి, నేనే కళ్యాణ్ణి. అరే నువ్వట్రా అబ్బాయి? మ్మ్. నేను ఎవరో అనుకున్నాను. నీ అవతారానికి ఈ గెటప్ మ్యాచ్ అయిపోతే ఎవరో వంటవాడు అనుకున్నాం. ఏంటి బేబీ గెటప్? ఏం చేస్తున్నావు? ఇవాళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఆరోగ్యం కోసం ఒక ఔషధాన్ని తయారు చేస్తున్నాను. ఔషధమా? ఏం ఔషధం? అది తాగితే అందరి ఆరోగ్యాలు బాగుపడి 100 ఏళ్ళు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా బ్రతికేస్తారు. బేబీ ఏంటి నువ్వు చెప్పేది? నిజం బేబీ, మన ఫ్యామిలీ ఆరోగ్యం గురించి మనమే కేర్ తీసుకోవాలి కదా. విన్నారా నా బేబీ ఏమంటున్నాడు? మీ అందరి ఆరోగ్యం కోసం తను ఆలోచిస్తున్నాడు. మీరందరూ 100 ఏళ్ళు బ్రతకడం కోసం తను ఆరాటపడుతున్నాడు. ఇంతకంటే మంచోడు, ఇంతకన్నా గొప్పోడు ఎక్కడైనా ఉంటాడా? అతని మంచితనాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అతని మంచి మనసుని మీరు క్యాచ్ చేయాలి. అలాగే తమ్ముడు, కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలి. తమ్ముడు, ఇంతకీ నువ్వు తయారు చేస్తున్న ఔషధం ఏంటి? తీసుకొస్తాను, ఉండండి. Take it. Take it. Take it అండి. Take it. I'm taking. Take it. Take it. Take it. తాగు. బాబు చిట్టి కన్నా, ఇదేంటి పచ్చిగా చేదుగా ఉంది, ఏంటిది? పైగా పసరు వాసన వస్తుంది. ఏంటిది? వేపాకు కషాయం అత్తయ్యా. ఏంటి, వేపాకుల కషాయమా? ఉదయాన్నే కాఫీ కూడా లేదని మేము ఎడుతుంటే కషాయం పెట్టేవేంటయ్యా కళ్యాణయ్యా? అయినా ఈ కషాయం ఎందుకు తాగాలి? అలా అంటారేంటి? వేపాకులో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో మీకు తెలుసా ఏమక్క? అవును తమ్ముడు, వేపాకు సర్వరోగ నివారిణి. భరించలేక ప్రాణాలు కూడా పోతున్నాయిరా. అయినా మేమే రోగిష్టి వాళ్ళం కాదు ఇలాంటి కషాయాలు తాగడానికి. రోగాలు వచ్చిన తర్వాత తాగినా తాగకపోయినా ఒక్కటే. ఆరోగ్యం పాడవక ముందే జాగ్రత్తలు తీసుకోవాలని మా బేబీ ఇంత కష్టపడుతున్నాడు. అమ్మా గుండమ్మా. మావయ్య గారు తాగండి. గుండమ్మా, కావాలంటే నువ్వు తాగు, నేను తాగను. అయ్యో తాగాలండి.
కళ్యాణ్ ఇంత ఆలోచిస్తుంది మన ఆరోగ్యం కోసమే కదా. ప్లీజ్ తాగండి. మావయ్య గారు, నా కోసం ఒక్క గ్లాసే కదా, తాగేసేయండి. బేబీ నువ్వు కూడా తాగు బేబీ. నేను తాగను బేబీ. బండోడు అందరికి అంట కట్టేసి ఇప్పుడు నువ్వు తాగనంటావేంట్రా? అంటే నేను హెల్దీగా ఉన్నాను కదా. ఏ మేమేమైనా పక్షవాతం వచ్చి మంచాన పడ్డామా? బేబీ ప్లీజ్ తాగొచ్చు కదా. అంటే చేదుగా ఉంటుంది కదా. నీకంత ఇబ్బందిగా అనిపిస్తే నేను తాగిస్తాను బేబీ, సరేనా? ఇదిగో అమ్మాయి, మీ రొమాన్స్ కాస్త ఆపుతారా ఇక్కడ? అంటే నేను తాగలేను కాబట్టి. మేం తగ్గేది లేదు. ఇదిగో కామాక్షి, ఈ దరిద్రాన్ని చూస్తూ చావడం కంటే ఇది తాగి చావడమే మేలే. హా, తాగండి తాగండి. అమ్మా తమ్ముడు, చెప్పక్క. చేదుగా ఉంటే ఉంది కానీ అందరి ఆరోగ్యం కోసం నువ్వు పెట్టిన ఈ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అక్క. అయితే ఇక నుండి ప్రతి వారంలో ఒక్కరోజు వేపాకు జ్యూస్ తాగాలి. అయ్యో, వారానికి ఒక్కరోజు కాదు తమ్ముడు, వారానికి 2 రోజులు పెట్టాలి. కళ్యాణ్ బేబీ మనం వెళ్దాం పద. పద. కాఫీ తాగుదాం అనుకుంటే కషాయం తాగించి నోరంతా పాడు చేశాడు బెదవా. అయ్యో అత్తయ్య, ఆగండి. మావయ్య గారు, అమ్మ గుండమ్మ, తాగండి. ఏంటండి చాచా అంటూ గీతం చదువుతున్నారు? గీతం చదవడం కాదే, నీ గుండు పగలు కొట్టాలి నీ అంకమ్మని. నేనేం చేశాను? ఆ ఎదవకి మెదడులో ఏదో పురుగు మెదిలి వేపాకు కషాయం పట్టుకొచ్చాడు. హెల్త్కి మంచిది గాడిది గుడ్డుకు మంచిదని నువ్వు బలవంతంగా నాతో తాగించావు. ఏంటే ఇది? దా చేదుగా ఉంది. సర్లేండి, అయిపోయిన పెళ్లికి ఇప్పుడెందుకు బ్యాండ్ మేళం? ఇవాళ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి న్యూస్ వాళ్ళు వస్తున్నారు. ఆ విషయం మీకు గుర్తుందా? నాకేం మతి మరపలేదు. రెడీ అవ్వాలి అంతే కదా. మరి రెడీ అవ్వండి. ఏ గుండు, ఈ డ్రెస్ ఎలా ఉంది? బాలేదు. బాలేదా? ఇది ఆహా, ఇది బాలేదండి. బాలేదా? వెయిట్, ఇంకో ట్రై చేస్తా. నీకు ఇందాక ఫార్మల్ నచ్చలేదు అనుకుంటా. ఇది ఎలా ఉంది? ఇది యావరేజ్ గా ఉందండి. ఏంటి, నిజంగా బాలేదా లేదా కావాలని నన్ను ఏడిపించడానికి చెప్తున్నావా? మిమ్మల్ని ఏడిపిస్తే నాకేం వస్తుందండి? మరి ఏది నాకు బాగుంటుందో నువ్వే చెప్పచ్చుగా, త్వరగా వాళ్ళు వచ్చే టైం అవుతుంది. ఇది ఇది కరెక్ట్. భర్త ఏ డ్రెస్ లో అందంగా కనిపిస్తాడో భార్యకే తెలుస్తుంది. భార్య కాదు. ఓకే, ఉండండి. ఇది బానే ఉందే. ఏమండి, ఇదిగోండి, ఇది వేసుకోండి. పైన ఈ కోట్ వేసుకోండి, బాగుంటుంది. అరే, మ్యాచింగ్ భలే ఉంది. మరి ఏమనుకున్నారు ఈ గుండమ్మ అంటే? గుండమ్మ మజాక. గొప్పలే.
ఏంటో ఎక్కిరిస్తున్నా నమస్కారం అండి. ఎవరండి మీరు? ఇవాళ ఆది గారితో ఇంటర్వ్యూ ఉంది. హో, మీరేనా అది? ఇవాళ ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నారని మా వాడు చెప్పాడు. ఇంతకీ ఇంటర్వ్యూ దేనికి అబ్బాయి? అది దేనికంటారండి తాతగారు? అన్నయ్య ఫ్యాషన్ కాంపిటీషన్ లో గెలిచాడు కదా, అందుకే. అవునా? ఇదిగో బాబు, మా ఆది బాబు ఇంటర్వ్యూ మీ ఒక్క ఛానల్లోనే కాదు, అన్ని ఛానల్స్ లోనూ కనపడాలి. అవును, ఏ ఛానల్లో చూసినా మా బావగారి పేరే వినబడాలి. ఏ పేపర్లో చూసినా మా బావగారి ఫోటోనే కనబడాలి. ఒరే ఆది, ఆది ఏంటన్నా? నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి టీవీ వాళ్ళు వచ్చారా? నమస్తే గుండమ్మ గారు. నమస్తే, బాగున్నారా? బాగున్నాను. మా వదిన మీకు ముందే తెలుసా? తెలియడం ఏంటండి, ఆవిడ నాకు ఫ్రెండ్. ఏమండి, మంచి రిపోర్టర్ అండి. ఒక ఇన్సిడెంట్ లో మేము కలిసాం, అప్పుడే మంచి ఫ్రెండ్ అయ్యాడు. నమస్తే ఆదిత్య గారు. నమస్తే. కాఫీ టీ ఏమైనా తాగుతారా? అయ్యో, నేను తీసుకొస్తానండి. ఇప్పుడు అవేం వద్దు, ముందు ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. సరే పదండి. మీలాంటి గ్రేట్ పర్సన్ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ. నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ముందు మా ఛానల్ తరపున మీకు శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ష్యూర్. లాస్ట్ వీక్ మన హైదరాబాద్లో జరిగిన ఆల్ ఇండియా లెవెల్ ఫ్యాషన్ కాంపిటీషన్లో విన్ అయిన ప్రముఖ మోడల్ ఆదిత్య గారిని ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్తే సార్. నమస్తే. ఆదిత్య గారు, ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్లో విన్ అయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అయ్యో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఫస్ట్ నుంచి మీ గోల్ ఏంటి? ఇక్కడి వరకు రీచ్ అవడానికి గల కారణాలేంటి? మా వ్యూవర్స్ కోసం కొంచెం బ్రీఫ్గా చెప్తారా? చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ ప్రపంచం అంటే ఓ ఇంట్రెస్ట్. ఎందుకని అడిగితే నా దగ్గర ప్రాపర్ కారణం లేదు. ఒక్కొక్కరికి ఒక్కో రంగంలో ఇంట్రెస్ట్ ఉన్నట్టే మీకు ఈ రంగం అంటే ఇంట్రెస్ట్ ఏర్పడింది, అంతేనా? ఎగ్జాక్ట్లీ. మోడల్ అవ్వాలని కష్టపడుతూ వచ్చాను. నేను ఇటు ట్రైన్ అవుతూనే కొంతమందిని ట్రైన్ చేయాలి అనుకున్నాను. అలా ప్యాషన్ కోచ్గా మంచి పేరు సంపాదించుకున్నాను. ఫైనల్గా నా గోల్ రీచ్ అయ్యాను. గ్రేట్. ఆల్ ఇండియా లెవెల్లో గెలవడం అంటే మామూలు విషయం కాదు. అందుకే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. కానీ ఏంటి సంశయిస్తున్నారు? ఏంటో అడగండి. అంటే ఇది మా అభిప్రాయం కాదు, పబ్లిక్ టాక్. మీరు కాంపిటీషన్లో గెలవడానికి కారణం మీ భార్య గుండమ్మ గారంట కదా? ఏవండి, ఏంటి అలా మాట్లాడుతున్నాడు? వాణ్ణి ఆ కామాక్షి, అక్కడ కెమెరా రన్ అవుతుంది, చూస్తున్నావుగా. సమాధానం చెప్పరేంటండి? ఆవిడే లేకపోతే మీరసలు కాంపిటీషన్లోనే పార్టిసిపేషన్ చేయలేకపోయేవారని, ప్రతి రౌండ్లో ఆవిడ తన తెలివితేటలతోనూ పెర్ఫార్మెన్స్తోనూ మిమ్మల్ని గెలిపించుకుంటూ వచ్చిందని. ఫ్యాషన్ ప్రపంచంలోనే హీరో అని చెప్పుకుంటున్న మీరు గుండమ్మే లేకపోతే జీరో అని పబ్లిక్ చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? మీరు చెప్పనంత మాత్రాన నిజం ఎవరికీ తెలియదు అనుకుంటున్నారా?
ఇంత హెల్ప్ చేసినా మీ భార్య గొప్పతనం వెలుగులోకి రావడం మీకు ఇష్టం లేదా? లేక ఆడదాని కారణంగా గెలిచారని చెప్తే పబ్లిక్లో మీ ఇమేజ్ పడిపోతుందని మాట్లాడడం లేదా? చెప్పండి సార్. ఆపండి మీ ఇంటర్వ్యూ.